హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజుల్లో వైరల్ అవ్వాలంటే సినిమా ఈవెంట్స్లో ఏదైనా కాంట్రవర్సీ కామెంట్స్ చేయాలి లేదా బూతులు మాట్లాడాలి. ఇలాంటి వివాదాలు కొన్నిసార్లు పరోక్షంగా సినిమాకి పబ్లిసిటీ తీసుకొచ్చి పెడితే మరికొన్ని సందర్భాల్లో సినిమాకి మైనస్గా మారుతుంటాయి. ఇప్పుడు టాలీవుడ్లో గుంజి గుంజి అనే సాంగ్తో సరికొత్త వివాదాన్ని తెరలేపడం జరిగింది. యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ బూతు పదాలతో అతగాడు పాడిన పాటపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ వివాదం ఇప్పుడు సీనియర్ నటుడు జేడి చక్రవర్తి కూడా చుట్టుకోవడం జరిగింది. బుల్లితెర నటుడు మెగాస్టార్ ప్రభాస్ కుమారుడైన చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా అనే సినిమాలో హీరోగా నటించడం జరిగింది. ఈ చిత్రం శుక్రవారం థియేటర్లో విడుదలైంది. ప్రమోషన్స్లో భాగంగా ఇటీవల నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్కి జేడి చక్రవర్తి, జయంత్ పఠాన్జీ, ఆదిసాయి ముఖ్య అతిథులుగా హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా స్టేజీ మీద చంద్రహాస్ గుంజి గుంజి పాట పాడడం జరిగింది. మామూలుగా ఉన్నది ఉన్నట్లు పాడితే ఏ గొడవ ఉండేది కాదు. కానీ అతడు ఒరిజినల్ సాంగ్ని లిరిక్స్ మార్చేసి అందులో 2-3 బూతు పదాలు వాడడం జరిగింది. ఇదే వివాదానికి కారణం కావడం జరిగింది. అందరి సమక్షంలో అంతమంది మధ్య స్టేజీ మీద అలాంటి భూత పాట పాడినందుకు చంద్రహాస్పై విమర్శలు వెల్లువెత్తాయి. సాంగ్ పాడిన యాటిట్యూడ్ స్టార్తో పాటుగా ఈవెంట్ గెస్టులుగా వచ్చిన వారిపైన కూడా అందరూ ట్రోల్ చేయడం జరుగుతుంది. దీనిపై గత 2-3 రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తుంది. అయినా చంద్రహాస్ వెనక్కి తగ్గలేదు. బూతుపాటపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వీడియో పెట్టిన ఒక జర్నలిస్టుపై సీరియస్గా రియాక్ట్ కావడం జరిగింది. తాను ఏ తప్పు చేయకపోయినా ఎన్నో ఏళ్ళుగా తనని ట్రోల్ చేస్తున్నారని, తనని తిట్టిన వాటిల్లో 2 పదాలు వాడితే అభ్యంతరం ఏంటని ఎదురు ప్రశ్నిస్తున్నాడు. అయితే ఆ జర్నలిస్ట్ సరిగ్గా మాట్లాడలేదని 24 గంటల్లో సారీ చెప్పకపోతే నీకిందిరోయ్ అంటూ వీడియోలో చెప్పాడు. న్యాయబద్ధంగా తేల్చుకున్నానని చంద్రహాస్ కూడా పాపం చెప్పడం జరిగింది. దీంతో సదరు జర్నలిస్టు మాదాపూర్ పోలీసులను ఆశ్రయించాడు. తనకు ప్రాణహాని ఉందంటూ చంద్రహాస్పై కేసు పెట్టడం జరిగింది. ఇలా ఈ వివాదం అటు ఇటు తిరిగి పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. మరోవైపు ఈ వివాదంతో సంబంధం ఉన్న వ్యక్తులంతా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. దర్శక నిర్మాతలు తమ వర్షన్ను వినిపించడం జరిగింది. ఇక జేడి చక్రవర్తి కూడా దీనిపై స్పందించడం జరిగింది. సినిమాకు పబ్లిసిటీ తీసుకురావడానికి బూతులు మాట్లాడిన అవసరం లేదని, అంతలా దిగజారిపోకూడదని అందరికీ చెప్పడం జరిగింది. చంద్రహాస్ పాట విన్న వెంటనే తాను అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాల్సి, కానీ తన వల్ల సినిమాకి నెగిటివ్ ప్రచారం జరగకూడదని అక్కడే ఉన్నానని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ వ్యవహారంలో జేడి చక్రవర్తిని ఇరికిచ్చాడు చంద్రహాస్. స్టేజీ మీద పొగిడి బయటికి వచ్చాక ఆయన మాట మార్చాడని, ఆయన ఈవెంట్కి పిలిచినందుకు బాధపడుతున్నానే అంటున్నాడు. ఒక యూట్యూబ్ ఛానల్లో డిస్కషన్లో పాల్గొన్న చంద్రహాస్ తన సాంగ్పై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఈవెంట్లో అందరినీ ఎంటర్టైన్మెంట్ చేయాలనే ఉద్దేశంతోనే ఆ పాట పాడాను. జేడి చక్రవర్తి కూడా అప్పుడు క్లాప్స్ కొట్టి నన్ను ప్రశంసించారు. అది లైవ్ ఈవెంట్, ఎడిట్ చేయలేం. జేడి చక్రవర్తి లేచి మరీ చప్పట్లు కొట్టారు. ఫంక్షన్స్కి 4-5 చీఫ్ గెస్టులుగా వచ్చారు. కానీ ఆయన్ని పిలిచినందుకు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నానని చంద్రహాస్ చెప్తున్నాడు. ఎందుకు ఫీల్ అవుతున్నాడో కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. నేను చేసింది తప్పే అయితే జేడి చక్రవర్తి అక్కడికక్కడే నన్ను కొట్టినా తిట్టినా పడతాను. కానీ ఆయన స్టేజీ మీద ప్రశంసించి బయటికి వచ్చిన తర్వాత మాత్రం మాట మార్చినందుకు నిజంగా నేను బాగా హర్ట్ అయ్యా. మనోడికి మైలేజ్ వస్తుంది, ఇంకా వైరల్ అవుతాడు. నేను మాట్లాడడం వల్ల ఇంకా పెద్దది అవుతుంది. ఇది అతనికి మంచిదే అని మా నాన్నకి జేడి చక్రవర్తి మెసేజ్ పెట్టడం కూడా జరిగింది. ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు నాన్నకు ఫోన్ చేసి నేను కొంచెం హార్ష్గా మాట్లాడతాను, మనోడిని ఫీల్ అవ్వద్దని చెప్పు అని అన్నాడు. దానికి నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఆయన అలా చేయడం అసలు ఎంతవరకు తప్పు, ఎంతవరకు కరెక్టు అనేది మీరే చెప్పండి. ఒక వ్యక్తి ముందు ఒకలా వెనక ఇంకోలా ఉండొచ్చా? అంత పెద్ద స్థాయిలో ఉన్న నటుడు వ్యక్తి ఎన్నో ఫేస్ చేసి ఈ స్థాయికి వచ్చాడు. ఆయన ఏదైనా స్ట్రైట్గా ఫార్వర్డ్గా చెప్పాలి. ఒక మాట మీద నిలబడి ఉండాలి. తప్పైతే తప్పని చెప్పాలి. స్టేజీ మీదే నా గురించి మంచిగా మాట్లాడాడు. నిజంగా ఆయన హర్ట్ అయి ఉంటే అక్కడే ఖండించాల్సింది, ఇప్పుడు వెళ్ళిపోవాల్సింది. క్లాప్స్ కొట్టినట్లు ఎడిట్ చేశానని అంటున్నాడు.
లైవ్లో ఎడిట్ చేయడం సాధ్యమేనా? అది కుదురుతుందా? జనాలేమేమైనా పిచ్చోళ్ళ? ఇలాంటి ప్రమోషన్స్ నాకు అవసరం కూడా లేదు. ఆయన ఇలా చేసినందుకు నేను చాలా బాధపడుతున్నా అని చంద్రహాస్ చెప్పాడు. అయితే నిర్మాతలు మాట్లాడుతూ ఈ పాటపై క్లారిటీ ఇవ్వడం జరిగింది. సినిమాలో తన క్యారెక్టరైజేషన్ చెప్పాలనే ఉద్దేశంతో మాత్రమే హీరో చంద్రహాస్ ఈ పాట పాడడం జరిగింది. దాంట్లో తప్పులు దొర్లాయి. ఆ ఈవెంట్లో ఉన్న ఎవరికీ ఈ విషయం తెలియదు అంటూ నిర్మాత గాయత్రి గారు చిన్ని చెప్పడం జరిగింది. మేము కూడా ఆ పాట విని షాక్ అయ్యాం. ఆ పాట సినిమాలో అసలు లేనే లేదు. సినిమాలో ఎలాంటి బూతులు, అసభ్యకరమైన సన్నివేశాలు ఉండవు. ఈవెంట్ తర్వాత చంద్రహాస్ కూడా ఈ పొరపాటు చేయకుండా ఉండాల్సిందని ఫీల్ అయ్యాడు అంటూ డైరెక్టర్ సంపత్ రుద్ర కూడా చెప్పడం జరిగింది. అయితే చంద్రహాస్ మాత్రం ఈ పాట పాడినందుకు నేను క్షమాపణలు చెప్తున్నానంటూ వీడియో ద్వారా క్లారిటీ ఇవ్వడం జరిగింది. బరాబర్ ప్రేమిస్తే ఈవెంట్లో నేను పాడిన పాట బాగా వైరల్ అవుతుంది. ఈ పాట నచ్చి చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు కూడా. నచ్చని వాళ్ళు నేను సారీ చెప్పాలని అనుకోవడం లేదు. ఎందుకంటే ఇన్ని రోజులుగా నా మీద ఎన్నో పదాలు వాడారు, ఎన్నో బూతులు వాడారు, నా తప్పు లేకుండా తిట్టారు. అప్పుడు మీ సభ్యత సంస్కారం ఎక్కడికి పోయాయని మాట్లాడాడు. ఇప్పుడు మీరు నా పైన వాడిన 2 పదాలు తీసుకొని ఈ పాట పాడాను. నిజానికి మీరు తిట్టిన దాంతో పోలిస్తే ఇది చాలా తక్కువ. నా జోలికి రాకండి, వస్తే పగిలిపోతుంది అంటున్నాడు. దగ్గరికి వచ్చి చూడు, తెలుస్తుంది. నేను మీ దగ్గరికి నుంచి నేర్చుకున్న మాటలే తిరిగి అన్నాను. అయితే ఈ పాట పాడినందుకు చివరికి చంద్రహాస్ పాపం సారీ చెప్పడం జరిగింది. ఇంతటితో ఈ విషయం సద్దు మణిగితే అందరికీ మంచి చేకూరుతుంది. కానీ ఈ ఇష్యూపై సినిమా నలిగిపోతుందేమో అని బాధను కూడా వ్యక్తం చేశాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.